వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కుపెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వ తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా సిద్ధమేనా? కాబట్టే చెబుతా ఉన్నా, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. ఈరోజు అవ్వ తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, 3,000 రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వ తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు, పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు, కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా, సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా, ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా, తోడుగా ఈరోజు ఉన్నారు. బాగుపడిన హాస్పిటళ్ళు, మెరుగైన ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయిలోనే ఈరోజు కనపడతా ఉన్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికే వస్తా ఉన్న పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే మనసుంది, జగనే మంచి చేయగలుగుతాడు అని ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈరోజు తోడుగా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈరోజు జగనే రావాలి, జగనే కావాలి, జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్కు వారంతా కూడా తోడుగా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్కు అండగా ఉన్నారు. మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్కు అండగా, వారికి బిడ్డగా, తోడుగా ఈరోజు
ఇంతమంది ఈరోజు జగన్కు అండగా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. కానే కాదు, జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు. ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు.